ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. హైదరాబాద్లోని మాదాపూర్లో కూలినటువంటి 7 అంతస్తుల భవనం ఘటన ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 2 మరణించినట్టుగా సమాచారం తెలుస్తుండగా దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే హుటాహుటిన ఈ యొక్క ప్రమాదం ఘటన తెలుసుకున్నటువంటి వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు అదేవిధంగా రెస్క్యూ అధికారులందరూ కూడా ఇప్పుడు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదానికి సంబంధించి రెస్క్యూకి సంబంధించి సంచలన విషయాలను కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. ఒకసారి వారేం మాట్లాడారో విందాం. అంజయ్ నగర్ మాదాపూర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సెల్లార్ ప్లస్ 6 ఫ్లోర్స్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ 2 బిల్డింగ్ల మధ్యలో ఉన్న ప్రాంతం కూలిపోయింది. సో ఈ కూలిపోవడంతో మొత్తం బిల్డింగ్లు మొత్తం అన్ని స్లాబ్లు ఇంకా మిగిలిపోయినాయి. 6వ స్లాబ్ మొత్తం 7వ స్లాబ్ ఆ పక్క స్లాబ్ మీద ఆగిపోయింది. దట్ ఈస్ ఆల్సో వెరీ డేంజరస్. ఆ స్లాబ్ అందుకే ఆ బిల్డింగ్ వాళ్ళందరినీ కూడా మనం ఎవాక్యువేట్ చేయించాం. సో ఈ పక్క బిల్డింగ్లో ఉన్న వాళ్ళని కూడా ఎవాక్యువేట్ చేయించడం జరిగింది. చిన్న నారో గల్లీ ఉంది దీంట్లో యాక్చువల్గా. సో ఇంత పెద్ద బిల్డింగ్ మధ్యలో మనం నిర్మించడం జరిగింది. దాంతో ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి దాంట్లో ఎటువంటి సమాచారం లేకపోవడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు 2 వర్కర్స్ పొద్దున వెళ్లారన్న విషయం తెలుసుకొని వారి కోసం మనం విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అనేటువంటి ఒక వ్యవస్థ ద్వారా మనం వాటి తీసుకురాము. దాన్ని మనం వెతకడం జరిగింది. అలా వెతకడం వలన ఇద్దరు విక్టిమ్స్ డెబ్రీస్ కింద మనకు కనిపించారు. ఆ 2 డెబ్రీస్ని చాలా చాకచక్యంతో వాళ్ళ బాడీస్కి ఏం కాకుండా వాళ్ళని తీసి ఇప్పుడే మనం పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న విషయం ఇప్పుడు మళ్ళీ ఒకసారి తర్వాత చెక్ చేస్తాం. సో చేసిన తర్వాత ఇంకేదైనా ఉన్నట్లయితే మీకు తప్పకుండా సమాచారం తెలియజేస్తాం. సో అది ప్రమాదం జరిగినటువంటి తర్వాత వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ప్రమాదానికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 2 మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి శిథిలాలు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించిన తర్వాత కంప్లీట్ వివరాలన్నీ కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఎలా జరిగింది ఏంటి అనేటువంటి వివరాలన్నీ కూడా సేకరించాము. దానికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతుందంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు జరిగినటువంటి ప్రమాద తాలూకు దృశ్యం హైదరాబాద్ వాసులందరినీ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి అనేక భవనాలు, ఆల్రెడీ నిర్మించబడి ఉన్నటువంటి భవనాలు ఎక్కడైతే ఇలా అక్రమంగా అంటే తక్కువ స్పేస్లో అనుమతులు ఉన్నా లేకపోయినా నిర్మాణానికి అక్కడ ఉన్నటువంటి కండిషన్కి తగ్గట్టుగా కాకుండా నిర్మించినటువంటి భవనాలు ఏంటి ఉన్నాయనేటువంటి వాటిపైన కూడా ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది అదృష్టవశాత్తు ఇది కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగే. ఒకవేళ అది పూర్తి అయిపోయి దాంట్లో కనుక ప్రజలు నివసించేటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు కనుక ఈ ప్రమాదం జరిగి ఉంటే ఇంకా దారుణమైనటువంటి నష్టం వాటిల్లేది. దీంతో ప్రజలందరూ కూడా ఇది నిర్మాణం కాకముందుకే కూలినటువంటి ప్రమాద తాలూకు దృశ్యాలు చూస్తూ భయపడుతూనే ఆందోళన చెందుతూనే ఆ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కానీ మిగతా వారందరూ కూడా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ తీవ్ర భయాందోళనతో చూస్తూనే ఒకవేళ ఇది రెసిడెన్షియల్ హోమ్గా మారినటువంటి తర్వాత అప్పుడు ప్రజలు ఉన్నప్పుడు కూలిపోతే అందులో వారి నివాసితులు ఉన్నప్పుడు కూలిపోతే పరిస్థితి ఏంటిదా అని ఊహించుకుంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాలలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఫస్ట్ రెస్క్యూ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మిగతా పోలీసులు ఆల్రెడీ ఈ భవనాన్ని ఎలా నిర్మించారు, ఎలా కడుతున్నారు, దీనికి ఉన్నటువంటి పర్మిషన్లు ఏంటి, ఎన్ని ఫ్లోర్లు అక్కడ 7 ఫ్లోర్లు ఆల్రెడీ నిర్మాణం కొనసాగుతుంది, ఏ రకంగా ఇది తలపెట్టారు, ఎంతకాలం నుంచి నిర్మాణం కొనసాగుతుంది, మధ్యలో జరిగినటువంటి అవంతరాలు ఏంటి, పూర్తి వివరాలు కూడా సేకరించేటువంటి పనిలో పడ్డారు. ఏదేమైనా ఊహించని విధంగా కొనసాగినటువంటి ఈరోజు జరిగినటువంటి ఈ భారీ భవనం కూలిపోయినటువంటి ఘటనే హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. మరొకసారి ఆల్రెడీ అలాంటి భవనాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి అక్కడ ఊహించని విధంగా ఎవరు లేరనుకున్నారు మొదట్లో అది కూలినప్పుడు అక్కడ జనాలు. కానీ శిథిలాల కింద ఇప్పుడు 2 మృతదేహాలు బయటకు వచ్చిన తర్వాత మిగతాయన్ని పూర్తిగా తొలగిస్తే ఇంకేమైనా అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఇతరత్ర వ్యక్తులు వాటి కింద ఉన్నారా, వారి యొక్క డెడ్ బాడీలు అక్కడ దొరుకుతాయా లేదనేది మాత్రం ఇప్పుడు వేచి చూడాలి.